ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ మీకు ఒక మంచి ఇంటర్వ్యూ సెటప్ అయింది అనమాట. ఈ షూస్ ఫస్ట్ ఒక్కడి కింద వాట్ ఆర్ యు డూయింగ్ మ్యాన్? ఇది సైక్ మేక్ ఓవర్ బ్రో. ఆ సైక్ బాక్స్ సైక్ రియాక్షన్స్ ఇచ్చేటువంటి బాక్స్. స్కార్పియోనా? రక్తపెంజరి. Bro, I would not in my life. నా చెప్పుతో నన్ను కొట్టారు మీరు. ఈ రోజు మనతో సైక్ సిద్ధార్థ ఉన్నాడు, ఏకేఏ మిస్టర్ నంద్. బ్రో ఏంటి బ్రో? మా వాళ్ళకి ఎవరైనా సరే కొత్త వాళ్ళు వస్తే నా స్టైల్లో ఇంట్రో చెప్పడం మా వాళ్ళకి అలవాటు. ఓకే నీ స్టైల్లో ఇంట్రో చెప్పాలంటే మరి యాక్షన్ చెప్పు బ్రో, నేను చెప్పేస్తాను. ఓకే రెడీ బాబు? కెమెరామన్ రెడీ, యాక్షన్. వెల్కమ్ బ్యాక్ టు ద ఫ్యాషన్ వర్జ్ మై లవ్లీ అండ్ ఆసమ్ జెంటిల్మెన్. నేను మీ బ్రో శ్రీనందు. పర్లేదు, గుడ్ లుకింగ్ చెప్పాలి నేను. పర్లేదు, ఇట్స్ ఓకే మా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా బ్రో ప్రమోషనల్ కాంటెంట్ నేను చూసా, కూర్చొని హంబుల్ గా నీట్ గా బాయ్ నెక్స్ట్ డోర్ గా బానే ఉంది, కానీ సైక్ ఏదమ్మా లోపలిది? ఐ మిస్సింగ్ దట్ సైక్. ఎక్కడ తీ సైక్ తీ బయటికి. ఈ వ్లాగ్ లో నేను చూపిస్తాగా సైక్ అంటే ఏంటో. బ్రో బయటికి తీసేస్తా, చూపిస్తా, నేను చెప్తా. మ్యాటర్ ఏంటంటే బ్రో, నేను ప్రతి ఒక్కరికి మేక్ ఓవర్స్ ఇస్తా. అవును, చూస్తుంటా, ఫాలో అవుతుంటా టిప్స్, నేను ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా స్టైల్లో నేను మేక్ ఓవర్ ఇస్తా. ఓకే పర్ఫెక్ట్. కానీ ఇచ్చిన తర్వాత ఒక డేంజరస్ క్వశ్చన్ అడుగుతా. ఈ మేక్ ఓవర్ ని హౌ వుడ్ స్టైల్ సిద్ధార్థ డూ ఇట్? ఓ, వాడు ఎలా చేస్తాడనా? యా, సైక్ సిద్ధార్థ్ మీరు ఇచ్చే మేక్ ఓవర్ ని చెడగొడతాడు బ్రో. అవునా? రిస్కే, నీకే రిస్క్. చూద్దాం, లెట్స్ సీ. ఒకటి కాదు, రెండు కాదు, 3 మేక్ ఓవర్స్ ఇస్తాను. ఒకటి కాదు, రెండు కాదు బాబు, 3 మేక్ ఓవర్లు. మీరైతే లాస్ట్ దాకా చూడండి, ఇట్స్ గోనా బి ఫన్. అండ్ ఒక స్పెషల్ యాక్టివిటీ కూడా ప్లాన్ చేయించా. సైక్ రియాక్షన్ అని బయటకు వచ్చేస్తా. లోపల నుంచి సైక్. మళ్ళీ దాని తర్వాత బ్రో నేను హీరో నిన్న ఇలాంటి అంటే మాత్రం ఇక్కడ కూర్చుండిపోతాం. ఇట్స్ ఫైన్. బట్ యాక్టివిటీ మాత్రం నెక్స్ట్ లో ఉంటది, మీరు కూడా చూడండి. లెట్స్ గో. ఎస్ బ్రో, ఇది దీన్నే బ్లాక్ కుర్తా అంటారు అనమాట. అంటే జనరల్లీ ట్రైన్ లో చూసినట్టు షటిల్ లైవ్ తిరుగుతుంది, మీకు ఏం తెలుసు చెప్పండి. దీన్ని ప్యాంట్ ఇది. సారీ సార్, మాకు వాటిని అలా బట్టలు వేసుకోకుండా తిరిగేస్తున్నాం. ఒక ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ కి వెళ్తే ఐ వుడ్ డ్రెస్ అప్ యూ విత్ దిస్. బ్యూటిఫుల్. ఓకే, ఒక బ్లాక్ కుర్తా, ఒక వైట్ ప్యాంట్, నీట్ గా స్టైల్ చేస్తాను, క్లాసిక్ గా. మన వాళ్ళకి ఎగ్జాంపుల్ గా నిలుస్తారని చెప్పి. ఓకే లెట్స్ గో. మేకప్ బ్రో నేను సెట్ చేస్తాను. ఈ జస్ట్ ఈ ఒక రోజుకి ఈ డ్యూటీ నాకు ఇవ్వండి. ఇలా వద్దు, ఇలానే ఉంటాను పద్ధతిగా, మంచిగా బటన్స్ పెట్టండి. ఈ షూస్ చాలా బాగుంటాయి, క్లాస్ వేసుకోండి. బిగ్ ఫుట్స్ మనం పట్టేసింది. జుట్టు కూడా మీకులాగే సైక్ గా ఉంది. ఓకే, ఈజ్ రెడీ మిస్టర్ నందు బ్రో, కమాన్ రండి. బా సాంప్రదాయని సుపిని అన్నట్టు ఏమైంది బ్రో? ఏంటి బ్రో, మనకు అలవాట్లేదు బ్రో ఇలా. ఫ్రెండ్స్ మ్యారేజ్ ఎలానే వెళ్ళాలి. మా ఛానల్లో చాలా మంది అలాగే చెప్తాం, ఒక కుర్తా, ఒక ప్యాంటు, మంచి షూస్, ఎంతకన్నా హౌ కెన్ ఇట్ బి బెటర్? హౌ వుడ్ సైక్ సిద్ధార్థ స్టైల్ దిస్? ఇప్పుడు చూపిస్తా. దోస్త్ గాని వెళ్ళిపోవాలి అంతే కదా. సైక్ సిద్ధార్థ గారు దోస్త్ గాని వెళ్ళిపోతే ఎట్లుంటుందో చూపించాలి. ఓకే, రెడీగా రావాలి, ఇక్కడ చేసేసుకోవచ్చా? బ్రో హైదరాబాద్ లో ఎట్లుంటుందో తెలుసు కదా నీకు, మొత్తం దగడు ఉంటుంది బ్రో. నాకు గ్లేర్స్ కావాలి బ్రో. గ్లేర్స్ బ్రో? ఇది ఎక్దమ్ ఇచ్చివాడు ఉంటది, అట్లుండదు మొత్తం. ఓకే షూస్ ఓకేనా? బాత్రూమ్ స్లిప్పర్స్ ఉంటాయి మన ఆఫీస్ లో. వాట్స్ హ్యాపెనింగ్? పోయేది దోస్తు గాని పెళ్లికి, అవలే గాని పెళ్లికి అంత రెడీగా షూస్ 10,000 20,000 షూస్ పెట్టుకుని ఇట్లా పోతారా బ్రో? మొత్తం ఇట్లా ఇచ్చివాడు ఉండాలి. ఎట్లుండాలి? కోమా షార్ట్ బోరాన్ గ్లాస్ పెట్టే అన్నట్టు. మీకు ఒక మంచి ఇంటర్వ్యూ సెటప్ అయింది అనమాట, లైఫే చేంజ్ అయిపోద్ది. నేను దానికి ఎలా మేక్ ఓవర్ ఇస్తానో చూద్దానండి. బిట్ అలా ఇన్షర్ట్ చేసుకోండి. ఇది ఒక రేర్ విజువల్, ఈ ఇంటర్వ్యూకి వెళ్ళరు, కానీ మన కోసం మేక్ ఓవర్ లో ప్లాన్ చేస్తున్నాం అనమాట. వాచ్ చాలా ఇంపార్టెంట్. నా వాచ్ తీసుకోండి మీకోసం. వావ్, ఏదో మిస్ అవుతుంది, వెయిట్. ఇది దిస్ ఈస్ ద ఫైనల్ టచ్. yes sir. ఎవరు మీరు? నేను బ్రో. మన షూట్ ఏంటంటే రామనాయుడికి వెళ్ళాలట, అవుట్ అయిపోతారు మొత్తం. బయోస్ ప్లీజ్. వెల్కమ్ మిస్టర్ జ్వాలా. ఐ వాంట్ టు ఇంట్రోగేట్ యూ. విల్ యూ ప్లీజ్ కోఆపరేట్? సిద్ధార్థ పోయి పక్కన సైక్ వచ్చేస్తుంది అనమాట. బట్ ఎనీవేస్, మీరు కానీ ఇంటర్వ్యూస్కి వెళ్ళాలంటే దిస్ ఈస్ ద అవుట్ఫిట్. ఒక మంచి ఫార్మల్ బ్లాక్ షర్ట్, ఒక మంచి గ్రే ట్రౌజర్స్, మంచి లోఫర్స్ అండ్ వాచ్. స్పెక్ట్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే అలాంటి ఇంప్రెషన్ ఉంటేనే జాబ్ వచ్చేస్తుంది. ఐ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్ బ్రో. మన వల్ల కాదు బ్రో ఇట్లా. ఇంకా మీ తరీకాలో చూపించండి ఏం చేస్తారు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది బ్రో ఈ లొల్లి, మనతో అయితలేదు బ్రో. వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సైక్ బ్రో అసలు ఏమనుకోక
పక్క జరగాల ఈ షూస్ బ్రో, ఈ షూస్ ఫస్ట్ అది అది బటన్ మనకి first ఎందుకు వై మీకు ఇంటర్వ్యూస్ అంటే ఇష్టం లేదా లేకపోతే బ్రో ట్రైలర్ చూసావు కదా, 1 year లో టాప్ కంపెనీ పెట్టాలనుకుంటాం, ఒక్కడి కింద పని చేయం మనం, మన కింద కావాల్సి వస్తే పనిస్తాం. నిజంగా బయట యువకులందరూ అలాగే ఉన్నారు, ఎవరికి జాబులు చేయాలనిపించట్లేదు ఇప్పుడు, బిజినెస్ అందుకే పెట్టారేమో మీలాంటి యువకుడి కదా అని చెప్పి. సెల్ఫ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ బ్రో, అది సరిపోయింది. ఇదైతే నేనైతే ఇట్లా వెళ్తాను బ్రో. నేను మేక్ ఓవర్ అవ్వను, ఈయనకి ఈయన చేసుకుంటారు, మన ఫ్యాషన్ వచ్చి తట్టబుట్ట సెట్టుగా నిలబడం. లేదు బ్రో, మీరు ఇన్స్పైర్ చేయండి, సైక్ సిద్ధార్థ కదా అంతే. మీరు సింగిల్ రెడీ టు మింగిల్, ఒక లవర్ బాయ్ లో మిమ్మల్ని తయారు చేస్తాయి. ఆహా, ఆ ఊహే ఎంత బాగుందో. వద్దులేండి. లవర్ బాయ్ ఫినిషింగ్ ఫ్యాషన్ వర్డ్స్ టచ్ హిప్ హాప్ గ్లాసెస్ అనమాట. లెట్స్ గో. పర్ఫెక్ట్. కింద మంచి స్నీకర్స్ వేద్దాం. ఇప్పుడు నేను జీన్స్ ఈ సైజ్ ఉందా ఇంకోటి కొత్త పీస్ కొనేసుకుంటాను బ్రోటి, కొనుక్కుని వెళ్ళిపోతాను. అయ్యో నిజంగా నేను ఎలాగైనా షాపింగ్ చేయాలనుకుంటున్నా ఇన్ని ప్రమోషన్స్ కి. షర్ట్లు కూడా కొనుక్కోవాలి యాక్చువల్లీ నాకు. మాక్సిమం ఇవి ఇక్కడ ఉన్నవన్నీ సెట్ అయిపోతాయి మాక్సిమం మనకి టోన్స్ లో. ఆ లూజ్ ఫిట్ అయ్యాలని ఉంది బ్రో నాకు. లూజే జాకెట్ కూడా బాగుంటాయి యాక్చువల్లీ. నాకు మస్తు ఇష్టం బ్రో ఇట్లాంటివి, నాకు సూట్ అవుతున్నాయని ఈ మధ్య తెలిసింది. ఓకే, ద థర్డ్ మేక్ ఓవర్, ద సింగిల్ లవ్ బాయ్ రెడీ టు మింగిల్, మిస్టర్ సిద్ధార్థ్. కమ్ ఆన్ ద డయాస్. లెట్స్ గో. బాగుంది బ్రో, పర్ఫెక్ట్. ఐ లవ్ ద వైబ్. దీన్ని కూడా ప్లీజ్ ఆ సైకిల్ లోకి పట్టుకెళ్ళిపోకుండా ఉంటే. A little psych touch. Can I get a ఏంటది? scissors? సిజర్సా? Yeah. సిజర్స్ అందుకో దానికి. ఇప్పుడు ఈ సిజర్స్ ఏం చేస్తారు మీరు? బ్రో మన సైక్ వైబ్ ఎట్లుంటుంది తెలుసు కదా, ఇది చెప్పాలి. నీట్ గా ఉండకూడదు. మా ఏకైక మంచి టోన్స్ ప్యాంట్ ఇది. టోన్స్ ప్యాంట్ ని మీరు చిన్న ప్రమోషన్ ప్యాంట్ ని టోన్ చేద్దాం, క్లోజ్ చేసుకోవడానికి. వాట్ ఆర్ యు డూయింగ్ మ్యాన్? ఇది సైక్ మేక్ ఓవర్ బ్రో. యాక్చువల్లీ ఇట్ లుక్స్ గుడ్ మ్యాన్. నాట్ బ్యాడ్ బ్రో, కూల్ ఎనఫ్ నో. గైస్ 3 మేక్ ఓవర్స్ అయ్యాయి. మీరు చెప్పండి, హౌ డు యు ఫీల్? ఇంకా సినిమా అయిపోలేదు, అసలైన సైక్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. పిక్చర్ అభి బాకీ హై మేరే దోస్త్. మధ్యలో ఒక చిన్న కమర్షియల్ బ్రేక్. ఓకే అంటే మన టీం నెక్స్ట్ యాక్టివిటీకి సెటప్ చేస్తారనమాట. బట్ ఇంతలోపు మన ఆడియన్స్ కోసం ఒక 2 క్వశ్చన్స్ అనమాట ఫ్రమ్ మై ఎండ్. Okay. ఈ మూవీ బికాస్ ఐఎమ్ ఎంతూజియస్ట్ టువర్డ్స్ మూవీస్ అనమాట. టిఎఫ్ఐ బానిసా. ఎస్ ఆఫ్ కోర్స్, TFI హూ ఇస్ నాట్. correct. ఫ్యాషన్ అనేది ఐ థింక్ టిఎఫ్ఐ నుంచి వచ్చింది. Yeah. మన హీరోసే మనకి మెయిన్ ఇన్స్పిరేషన్స్ అంతే, కదా. correct. సో ఐ హావ్ దిస్ క్వశ్చన్, అసలు సైక్ సిద్ధార్థ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ బిహైండ్ ఇట్? యాక్చువల్ గా నేను ఒక సినిమా డైరెక్ట్ చేయాలి బ్రో. ఓకే, నాకు అవకాశాలు నటుడిగా వస్తున్నాయి, కానీ నేను అనుకునేవి రావట్లేదు. అనుకున్న రోజు నాకు ఏంటంటే ఒక బ్యానర్ లో కథ చెప్తే ఆ కథ ఓకే, ఓకే, అప్పుడు ఆ కథని నెక్స్ట్ డ్రాఫ్ట్ రాయడానికి, ఆ స్క్రిప్ట్ సెకండ్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి నాకు ఒక రైటర్ కావాలి. అప్పుడు వరుణ్ రెడ్డి నాకు పరిచయం అయ్యాడు యాజ్ అ రైటర్ గా. 8-9 years జర్నీ ఉంది మా ఇద్దరు. కానీ మేము ఆ సినిమా మెటీరియలైజ్ అవ్వలేదు. తర్వాత ఇంకొక వెబ్ సిరీస్ ఉండాలి, అది మెటీరియలైజ్ అవ్వలేదు. సో వరుణ్ ఒక 40-minute డెమో షూట్ చేసుకుని వచ్చాడు. చూస్తే నాకు విపరీతంగా నచ్చింది. దానికి ఎవరో ఒక ఓటీటీ వాళ్ళు రెడీగా ఉన్నారు ఆ డెమోని. దే వాంటెడ్ టు పుట్ ఇట్. ఇప్పుడు ఎవడో ఎందుకు మామ, మనమే చేద్దాం Nice. అని చెప్పి ఇద్దరం కలిసి వి గాట్ ఎన్ అండ్ దెన్ సో ఇట్ స్టార్టెడ్. అట్లా స్టార్ట్ అయింది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈ మూవీకి ముందు చేసిన మూవీస్ కి? హౌ ఆర్ యూ ఫీలింగ్ డిఫరెన్స్ అనొచ్చు? అకార్డింగ్ టు యూ వాట్ ఈస్ ఇట్? ఐ థింక్ అకార్డింగ్ టు మీ ద డిఫరెన్స్ ఇస్ అటెన్షన్ టు డీటెయిల్ అనే ఒక పిచ్చి ఒకటి ఏదైతే ఉందో అది సినిమాలో మాకు అనువు ఫ్రేమ్ లో ఆ ప్రెసిషన్ పెట్టాం బ్రో. లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ అనేది ఇంతకు ముందు కేర్ ఆఫ్ కంచరపాలెం గానీ పెళ్లి చూపులు గానీ, వాట్ యూ థింక్ హీ సీస్ ఇన్ దిస్ మూవీ? మేజర్ గా ఆయన కామెడీని ఎంజాయ్ చేశారు. సెకండ్ థింగ్, ఒక క్యారెక్టర్ ఇక్కడ స్టార్ట్ అయితే వాడి జర్నీ ఏమవుతుంది, ఆ ఆర్క్ ఎలా ఉంది, ఇవన్నీ ఆయన చాలా చూస్తారు. అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయి, కానీ ఇవన్నీ కరెక్ట్ గా ఉంటే మళ్ళీ టెంప్లెట్ సినిమా అయిపోతుంది రెగ్యులర్. రైట్. ఇవి ఉన్న వాటిని ఎలా ఓల్డ్ వైన్ అన్న న్యూ బాటిల్ అనే కాన్సెప్ట్ చూసారు అంతా ఎలిమెంట్స్ అనేవి. ఇప్పుడు ఎలా అయితే నేను బాగున్నా బాగాలేకపోయినా మీరు నన్ను డిజైన్ చేసి నన్ను అందంగా ఎలా పెడతారో. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రెజెంటేషన్. He was impressed with that. We are also waiting actually. థియేటర్స్ లో రాబోతుంది. Wish you all the best. Thank you, bro. మన వాళ్ళు సెటప్ చేసేసి ఉంటారు. అవునా? లెట్స్ స్టార్ట్ ఇట్. లెట్స్ గో. అమ్మ భయం వేస్తుంది. నాకే తెలియదు అసలు. ఏంటి భయ సెటప్? మామూలు ఏదో సెట్ చేశారు. బాక్స్ ఏంటి? సైక్ బాక్స్. సైక్ బాక్స్. సైక్ రియాక్షన్స్ ఇచ్చేటువంటి బాక్స్. నాకు అర్థం. ఏదో పెద్ద ప్లానింగ్ చేశారు, అది తెలుసు. సో వాళ్ళు ఏంటంటే మధ్యలో ఈ స్పేస్ లో ఏవో పెడతారు, థింగ్స్, లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్, ఐ డోంట్ నో. బట్ అవి ఏంటో నాకు తెలియదు, మన బ్రోక్ కూడా తెలియదు అనమాట. లోపల ఎంత ప్యాక్ అవుతుందంటే ఈ సెటప్ అయ్యేంత వరకు ఇద్దరం లోపల కూర్చుని ఇద్దరికి పాములు, బల్లులు, జర్రులు మాకేం అంత అలవాటు. చెప్పాలంటే చేతిలో పట్టుకుని కూర్చున్నాం లోపల. ఫస్ట్ అయితే మన బ్రో సావు నాతో మొదలెడతాను, నేను చూస్తా ఏంటి అని చెప్పి. బట్ బ్రో మాత్రం ప్యాక్ అవుతుంది భయ్యా. అన్నయ్య బ్యాక్ టు ద ఫ్యూచర్. ప్రమోషన్స్ బాగా జరిగాయి, ఇప్పటిదాకా జరుగుతున్నాయి. ఇక్కడ ఆపేద్దాం. నాకు భయం సైక్ వేస్తుంది. సిద్ధార్థ్ అంటే సంథింగ్ సైక్ ఉండాలి కదా.
రెడీ ప్రవేశపెట్టండి భయ్యా ప్రవేశపెట్టండి అయ్యా పెద్దదే తీసుకొస్తున్నారు ఫస్ట్ అనే అది లివింగ్ థింగ్ అయితే కరవదుగా అదొక కాదు నేను అనేది ఏంటంటే భయ్యా బోలో కరుస్తుందా అన్న ప్రామిస్ చేయను టచ్ చేశాను బ్రో టచ్ చేశాను పర్లేదు బ్రో నన్ను ఈ అమ్మ పిరికి పిత్తోడు మేడం చండాల ఉండదు బ్రో ఏంటి బాడీ డి ఫీల్ ఎలా ఉంది ఏదే నాకు ఆ డబ్బులు ఏంటన్నా ఇగో ఒక ఐటమ్ తో అర్థం అది లివింగ్ థింగ్ అయినా నాన్ లివింగ్ థింగ్ అయినా అమ్మో సరే ఓకే రివీల్ చేసేద్దాం చూడండి ఆ? భయ్యా నన్ను అరటి పండుగ చేసి భయ్యా ఒక అరటి పండుగే నేను ఏమనుకున్నాను తెలుసా మీరు లివింగ్ థింగ్ అన్నారు కదా ఈ తొండలు కెమిలియన్స్ వస్తాయి చూడండి దానికి ఇలా ఉంటుంది పైన నాకైతే తాకింది ప్లేట్ అది గట్టిగా తగిలేసరికి బరువైన భయ్యా తిరగద్దు కదుగుతుంది కదా నందు బ్రో ప్లీజ్ రెడీ ప్లీజ్ ఓకేగా నేను కళ్ళు మూసుకుంటాను Wait. ఒక చేయబట్ట గుచ్చుకుంది అంత కదిగా చేయొద్దు అట్టి పండుగ అయిపోతే నేను ఇంకా అవుతాను గుచ్చుకుందా గుచ్చుకుంది ఏంటి బ్రో లోపల ఇప్పుడు ఇంకేంటి విశేషాలు ఎలా అనిపిస్తుంది రకరకాల ఉంది భయ్యా ఇంపాసిబుల్ నాలుగు కాదు బర్ర బయటికి వెళ్తున్నాను వెళ్ళదు యూ క్యాన్ గుచ్చుకుంది ఏదో సంథింగ్ నాకు తెలుసు భయ్యా చ నేను మీకు కాల్ చేస్తే నటిస్తా యాక్షన్ చెప్పండి ఆ రియాక్షన్స్ ఇస్తా నా అది క్లోజ్ సపరేట్ నా క్లోజ్ సపరేట్ నేను చేస్తా మీకోసం కాల్స్ వస్తే ఒక షార్ట్ కోర్స్ చేసి మరి యాక్టింగ్ చేస్తా ఈ క్లోజ్లు ఇస్తా పెట్టకండి యాక్టింగ్ చేస్తా ఇలా పెట్టి అంట అది క్లోజ్లో వేసుకోండి అలా ఒకరు మాత్రం ఏం పెట్టకండి నా వల్ల కాదు భయ్యా నాకు కార్డియాక్ అరెస్ట్ అవుతుంది ఏమో భయం వేస్తా మీకు చూసుకోండి ఫ్యాషన్ వర్చ్ మీదకి నాకు భయంగా ఉంది అక్కడ సౌండ్ అని సౌండ్ వచ్చింది అది ఏమన్నా ప్రవేశపెడతారా ఏముంటుంది నేను ఎన్నో ప్రమోషన్స్ చేశాను బ్రో ఏంటది నన్ను సైడ్ అంటున్నారు ప్రమోషన్స్ లో కానీ ఇది ఈ లెవెల్ ప్రమోషన్స్ నన్ను మాత్రం ఏమన్నది ప్రాణహాని ఏం లేదు దయచేసి గమనించగలరు ఓకేనా ఓకే రావచ్చా ఎస్ భయం లేదు అంటున్నాడు బానే బ్రో ఏటి భయ పెట్టేది అది పెట్టేలా ఉంది నాకు ఇట్స్ ఓకే అన్నయ్య లెఫ్ట్ లేదు తాకింది బ్రో యూ కెన్ డు ఇట్ కమ్ ఆన్ లేదు పెట్టాను కాదు గోర్లు ఉన్నాయి 100% గోర్ ఉంది మళ్ళీ ఎయిర్ ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తాడు అదని చెప్తాను రోహిత్ నాథ్ ఇక్కడ ఏదో గేమ్స్ ఆడిస్తున్నారు నా ప్రాణం పోతే నాకు తెలీదు వచ్చేసే ఫ్యాషన్ వర్చ్ ఛానల్లో ఎవరు కదులుతోంది చప్పుడు వచ్చింది నాకు కదులుతోంది ఇది లివింగ్ థింగ్ 50,000% లివింగ్ థింగ్ గెస్ చేస్తే వదిలేస్తాం గెస్ ఇట్ వాట్ ఇస్ ఇట్ గెస్ చేస్తా నేను ఇంకో కళ్ళ మూసుకురా చీటింగ్ లేదు బయటికి బొక్కలోంచి వచ్చి తొక్కలుగా నాకు నెక్స్ట్ నా పిక్చర్ కనిపిస్తుంది ఏం కాదా అంత ముళ్ళు ఉన్నాయి బ్రో కాదు నువ్వు ఒకసారి పుట్టుకో ఓకే ఏది నాకు వాళ్ళని బ్రో పట్టుకో ఒక నిమిషం అన్నయ్య వీడు పాపం కింద నుంచి 1 సెకండ్ ఇలా వీళ్ళని చూపిస్తే హ్యాండిల్ చేయగలుగుతాం వీళ్ళని చూపించకపోతే మనకు కష్టం సన్నీ ఇప్పుడు సన్నీ గణేష్ బ్రో
చిరిగిపోతుంది గణేష్ బ్రో ముఖ చిత్రం ఏంటి రకరకాలుగా ఉంది మాస్టర్. అదే సన్నీ, నేను కానీ దాని పేరు గెస్ట్ చేస్తే నన్ను వదిలేయాలరా. ఓకే, ఈ ఆఫ్రికన్ హెడ్ జాకులు మనకి ఆ పేర్లు ఎక్కడ దొరికితేలే అనయ్య. క్లైమాక్స్ ఇది, క్లైమాక్స్ మ్యాటర్ వచ్చింది. లెట్స్ గో. కదలేదా? కదలేదు. లివింగ్ థింగ్ బ్రో. చాలా కన్విన్సింగ్ గా చెప్పారు మీరు. చూడ్డానికి భయంగా లేదు బ్రో, కానీ చూడ్డానికి అయితే భయంగా లేదు. లివింగ్ థింగ్ అయితే అర్థమైంది నాకు. నల్ల బాలు, నల్ల త్రాచు లెక్క నాకు చంపేస్తుంది. నల్ల త్రాచ. విత్ యువర్ రైట్ హ్యాండ్ గో స్లో. నేను గైడ్ చేస్తాను బ్రదర్. ఇట్స్ ఓకే, భయపడకు. కానీ నేను అప్ అన్నానుకో అప్పెళ్ళు, బ్యాక్ అన్నానుకో బ్యాక్ వెళ్ళు. దాని ఫేస్ మీద లేకుండా నేను చేపిస్తాను. అది జస్ట్ వెళ్తే షాక్ కొడుతుంది అన్నట్టుగా అలా స్లోలీ డౌన్. స్పైడర్ కంగారు కైకో, ఐ am there. Come down. Let's go. You're almost there. రక్తపింజరి ముసుగొట్టేస్తుంది రోయ్. ముసుగొట్టేస్తుంది. ఏం కాదు, వెళ్ళిపోతుంది బ్రో. నేను పెట్టి భయపడదు బ్రో. స్కార్పియనా? రక్తపింజరి బ్రో. ఇట్ వోంట్ డూ ఎనీథింగ్. పక్క. యా గో గో గో. గుడ్ బ్రో, గుడ్ గుడ్ గుడ్. యూ డూయింగ్ గుడ్ జాబ్ బ్రో. యా అది పెంచి ఏడు కొబ్బరికాయ అది పెంచే బ్రో. చెప్పులా, షూసా? పెంచి వాట్ లివింగ్ థింగ్ అమ్మా. మరి కొబ్బరి చెప్ప బ్రో. అమ్మా గ్రహాంతరవాసి కప్పలా ఉంది. No, it's a bearded dragon. Yes, bro, done. ఓకే, ఫుడ్ కూడా వేసారు. ఫుడ్ వేసారా? ఎస్, ఉండాలి కదా మరి అక్కడ. అది నా చేయి ఫుడ్గా వాడదుగా. నువ్వు ఇందాక నుంచి లక్ష్మణ్ ఈజ్ హ్యావింగ్ ఎంటర్టైన్మెంట్ అన్నా. స్లో దాని ఒక బాక్స్ లో పెట్టారు. ఐ మీన్ ట్రైన్. ఒకసారి మా అమ్మకి ఫోన్ చేస్తాను. మమ్మీ రిస్క్. నువ్వు నా టీమా ఫ్యాషన్ వర్జా? డన్ డన్ డన్. లక్ష్మణ్ పర్లేదా? వెళ్ళొచ్చా లక్ష్మణ్? చేయవానండి, చేయవానందట. నువ్వు నాక మేక ఏంటన్నా ఏదైనా తాకిద్దా? నేను ఫీల్ అయ్యానా? తాకల అంత క్యూట్గా ఉందా? ఎస్. గట్టిగా ఉంది, గట్టిగా ఉంది. నోరు నుంచి ఎలా ఉంటుంది భయ్యా? రావాలా? ఎస్ ఎస్ ఎస్. కలవదుగా? అమ్మా తీసేసి ఓకే అమ్మా చేస్తా. సేఫ్గా ఈ ఫ్యాషన్ వచ్చి ఛానల్ నుంచి బయటకు వచ్చాక ఫోన్ చేస్తా. చూడొచ్చా? చూడొచ్చు. నా చెప్పుతో నన్ను కొట్టారు భయ్యా మీరు. మా అమ్మకు ఫోన్ చేసా. ఏంది భయ్యా ది యాంటిసిపేషన్ ఆఫ్ దట్ వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ అనేది. చాలు అన్న, చాలు. గెస్ట్ కి 3, హోస్ట్ కి 2. Actually, he's the one provided all the exotic pets. Thank you bro. I hope it didn't disturb your pets. No, They're all safe. Yeah, they are very calm. Check out his page, September Seduction. Okay, bro, crazy stuff. నేనైతే మీ pet shop కూడా అదేదో పక్క. But thank you so much. Thank you bro. Thank you. డెఫినెట్లీ వాచ్ సైక్ సిద్ధార్థ థియేటర్స్. అండ్ ఈ సైక్ రియాక్షన్స్ మీకు ఎలా అనిపించావు కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీరేం చెప్పాలనుకుంటున్నారు? థియేటర్ లో కలుద్దాం బ్రో. ఫుల్ ఆన్ కోమా షాట్ బోరాన్ బ్లాస్ట్. Subscribe to the Fashion Verge and I'll see you guys in the next one.